ఫ్రెండ్స్ టెక్నోస్ 2024 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 5, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. అందరు సేల్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో యాక్చువల్ గా సేల్ అయితే స్టార్ట్ అవ్వాలి. డేట్స్ కూడా అనౌన్స్ చేసేసారు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సెప్టెంబర్ 12, 13 తారీఖులో స్టార్ట్ అయ్యిందని చెప్పేసి కూడా కొన్ని డేట్స్ బయటకు వచ్చినాయి మనకి. తర్వాత డేట్స్ చేంజ్ అయిపోయినాయి. నిన్న మనకి కంప్లీట్ డేట్స్ మొత్తం మార్చేశారు. ఇప్పుడు చూస్తే మీకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మీరు వెళ్ళి చూడండి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ మీకు 22వ తారీఖుని స్టార్ట్ అవుతుంది. 22, 23 డేట్స్లో స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఎర్లీగా ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ వాళ్ళకి 22 వస్తాయి, అందరికి 23 నుంచి స్టార్ట్ అవుతాయి. అమెజాన్ కూడా అంతే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని చెప్పేసి వస్తుంది. ఇది బిగ్గెస్ట్ సేల్ అమెజాన్ కూడా 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి బ్యానర్స్ కూడా పెట్టేశారు వీళ్ళు. ఎందుకు సేల్ వెనక్కి వెళ్ళిందంటే జిఎస్టీ ఏదైతే తగ్గించారు, నిన్న మొత్తం న్యూస్ అంతా అదే కదా, చూసే ఉంటారు మీరు. జిఎస్టీ రేట్స్ తగ్గినాయి కదా, అవన్నీ మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో అందుకే కొత్త రేట్స్ అని అప్పటి నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి చాలా మంది అప్పుడు కొనుక్కోవాలనుకుంటుంటారు. ఫోన్స్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్స్, ఫోన్స్ మీద ల్యాప్టాప్స్ మీద ఏం తగ్గలేదు. మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ పెద్ద పెద్ద టీవీలు మీరు కొనాలనుకున్నా కానీ, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఇట్లాంటి వాటి మీద మీకు చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ అమల్లోకి వస్తాయి కాబట్టి అప్పటి నుంచి సేల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం బ్రాండ్స్ కూడా అటువైపు మొగ్గు చూపుని, పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా అప్పటి నుంచే ఉంటుంది 22వ తారీఖు నుంచి. అందుకే 22వ తారీఖు నుంచి మీకు సేల్ అయితే స్టార్ట్ అయింది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ది. ఫ్లిప్కార్ట్లో బ్యాంక్ కార్డ్స్ కూడా బయటకు వచ్చిన ఏ బ్యాంక్స్ మీద మీకు డిస్కౌంట్ వస్తుందంటే యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది అప్ టు 10%. అమెజాన్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్ మీద మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మీకు కొన్ని సేల్ సంబంధించి లీక్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. S24 చూడొచ్చు. S24 మీకు 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మామూలు మనకి S24 ఇండియాలో మనం యూస్ చేసేది Exynos 2400 ప్రాసెసర్తో ఉంటుంది. కాబట్టి సేల్ కోసం స్పెషల్గా వీళ్ళు 8 Gen 3 ప్రాసెసర్తో S24 తీసుకొని వస్తున్నారు. అది కూడా తక్కువ రేటు తీసుకొస్తున్నారు. 40,000 రూపాయల లోపే తీసుకొని వస్తున్నారు. 3 ఇంటూలు కొట్టారు అంటే ఖచ్చితంగా 40,000 రూపాయల లోపు ఫోన్ మనం చూడొచ్చు. ఇది కూడా మంచి ప్రైస్కి వస్తుంది. అండ్ S24 FE కూడా లీక్స్ బయటకు వచ్చినాయి. ఇది నాకు తెలిసి 30,000 రూపాయల లోపు మనం S24 FE చూడొచ్చు. అండ్ నథింగ్ ఫోన్ 3ని కూడా నథింగ్ టీచ్ చేస్తుంది. నథింగ్ ఫోన్ 3 ప్రైస్ కూడా తగ్గుతుంది బిగ్ బిలియన్ డే సేల్స్లో. ఇట్లా ఫ్లిప్కార్ట్ అయితే కొన్ని టీజ్ అయితే చేస్తుంది. అమెజాన్ మాత్రం ఏం టీచ్ చేయట్లా. అన్ని బ్రాండ్స్ అయితే పెట్టేసింది. మీకు తక్కువ రేట్కి వస్తున్నాయి ఈ బ్రాండ్స్ అన్ని సేల్లో అన్నట్లుగా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అమెజాన్లో మీకు S24 అల్ట్రా స్టార్ ప్రోడక్ట్ వాళ్ళకి, ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ వాళ్ళకి స్టార్ ప్రోడక్ట్ అయితే ఐఫోన్ 16 ఇట్లాంటివి ఎక్కువ ఫ్లిప్కార్ట్లో మీరు సేల్లో చూడొచ్చు. రేపు ఐఫోన్ 16 సంబంధించి కంప్లీట్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్ వస్తుంది. 1 year యూస్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్. సో అది ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఒకవేళ మీరు ఐఫోన్ 16 ఈ సేల్లో మీరు కొనాలనుకుంటే మాత్రం. ఇవి సేల్స్కి సంబంధించి నెక్స్ట్ 15-20 days అయితే ఇవే వస్తూనే ఉంటాయి. ఒకటి డీటెయిల్గా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అండ్ కొన్ని ఆఫర్స్ నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎంబార్గోస్ కొద్దిగా బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి ఎంబార్గో డేట్స్ ఉన్నాయి కాబట్టి చెప్పలేను నేను. సో కొన్ని ఫోన్స్ మనకు మంచి మంచి ప్రైజెస్కి అయితే వస్తున్నాయి, మంచి ఫోన్స్. సో అవన్నీ మీకు కాలక్రమేణా రివీల్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కంటెంట్ అయితే ఈసారి మీకు వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ మంది డిస్క్రిప్షన్లో నేను పెడతాను, అక్కడ వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ టెక్నోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి, అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. నెక్స్ట్ మనకి గూగుల్ ఇప్పుడు అఫీషియల్గా Cash-Fyతో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. Cash-Fy సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్ముతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు గూగుల్ అఫీషియల్ పార్ట్నర్ అనమాట. సో మీరు గూగుల్ పిక్సెల్ ఫోన్స్ Cash-Fy నుంచి కొంటే మీకు వారంటీ ఉంటుంది. ఒక 1 year వారంటీ ఇస్తున్నారు. 1 yearలో మీకు ఏదైనా ఫోన్ ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీకు జెన్యూన్ పార్ట్స్తో రీప్లేస్ అయితే చేస్తారు. అండ్ దాంతోపాటు మీ ఫోన్ కొన్నారు పిక్సెల్ ఫోన్ Cash-Fy నుంచి 15 రోజుల లోపు మీరు దాన్ని రిటర్న్ కూడా చేసేయచ్చు అని ప్రాబ్లం అయితే. ఇట్లా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి పిక్సెల్కి సంబంధించి. సో ఒకవేళ మీరు Cash-Fyలో పిక్సెల్ ఫోన్స్ కొనుక్కున్నా కానీ కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ పార్ట్నర్ గూగుల్ దీనికి. అండ్ ఇంకో న్యూస్, గూగుల్ నుంచి పిక్సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, పిక్సెల్ ఫోన్స్ ఇండియాలో ప్రజెంట్ అయితే 8, 9 ఇవి మాత్రమే ఇండియాలో తయారు చేస్తూ ఉన్నారు. ఇండియాలో తయారు చేసిన ఇండియాలోనే అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు పిక్సెల్ 10 సిరీస్ కూడా మన ఇండియాలో తయారు చేసినవి మన దగ్గర ఉండవు, వియత్నాం నుంచి తెప్పించి ఇక్కడ మనకు అమ్ముతున్నారు. ఇప్పుడు పిక్సెల్ 10 సిరీస్ కూడా ఇండియాలో వీళ్ళు అసెంబ్లింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే పిక్సెల్ ఫోన్స్ అన్ని ఇండియాలో తయారు చేసి వీళ్ళు మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి గూగుల్ చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే SanDisk 256 GB USB 3 పెన్ డ్రైవ్ 5,900 రూపీస్కి అయితే వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 LTE వర్షన్ 16,900 రూపీస్కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఇవి ఈరోజు డీల్స్ అయితే ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో ఉంటే ఎక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ టీజింగ్ సంథింగ్ అగైన్, మళ్ళీ ఇంకొక టీచ్ చేస్తుంది. ఇంకా 2025 అయిపోలేదు, కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తున్నారు, వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. ఈసారి వీళ్ళు టీచ్ చేసి చూసి అందరు ట్రోల్ చేస్తున్నారు. లైక్ ఇది ఒక గ్రిల్ లాగా ఉంది. మీరు గ్రిల్ చూస్తుంటారు కదా, కబాబ్స్ మనం చేస్తూ ఉంటారు, చాలామంది రకరకాల గ్రిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్రిల్ని అందరూ టీచ్ చేస్తూ ఉన్నారు, ఈ డిజైన్ అట్లా ఉందని చెప్పేసి. నథింగ్ ఇయర్ 3 తీసుకొని వస్తారు, ఇయర్ ఫోన్స్. నథింగ్ ఇయర్ 2 సక్సెసర్ అనేగా తీసుకొస్తారు అంటున్నారు. ఇయర్ 3 ప్రోడక్ట్ అయితే నథింగ్ నుంచి మనం తొందరలో చూడొచ్చు. నెక్స్ట్ మనకి మార్క్ జూకర్బర్గ్ మెటా మీద కేసు అయితే వేసాడు. మెటానే మార్క్ జూకర్బర్గ్ ఎలా కేసు వేస్తారని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. కేసు వేసింది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, ఈ జూకర్బర్గ్ అనమాట. ఇతని పేరు వచ్చేసరికి మార్క్ స్టీవెన్ జూకర్బర్గ్.
నార్మల్గా మనం మెటా ఓనర్ ఉన్నాడు కదా, మార్క్ జూకర్బర్గ్ అంటుంటాం మనం. అతని పేరు వచ్చేసరికి మార్క్ ఎలియట్ జూకర్బర్గ్. ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ఎలియట్ అండ్ స్టీవెన్ ఉంది కదా, ఇదే డిఫరెన్స్, మిగతా అంత సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇతను ఎందుకు కేసు వేసాడంటే, ఈ స్టీవెన్ జూకర్బర్గ్ ఇతను లాయర్. బేసికల్గా లాయర్ అన్నప్పుడు వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎవరైనా కానీ వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటుంటారు. ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వాళ్ళ ఇష్టం. చేసుకుంటున్నప్పుడు అతని పేరు పెడతారు కదా, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మార్క్ జూకర్బర్గ్ అని చెప్పేసి పెట్టాడు. పెట్టిన తర్వాత ఇతను అకౌంట్ బ్లాక్ చేసేసారు వీళ్ళు. ఎందుకంటే మార్క్ జూకర్బర్గ్ మా ఓనర్ అకౌంట్ నువ్వు రిప్లికా చేస్తున్నావు అని చెప్పేసి, డూప్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు. అండ్ తర్వాత ఈయన మళ్ళీ మార్క్ స్టీవెన్ జూకర్బర్గ్ పెట్టినా కానీ, అతను పూర్తి పేరు పెట్టినా కానీ మళ్ళీ క్యాన్సిల్ చేసేసారు, మళ్ళీ తీసేశారు. అతని అకౌంట్ అసలు ఓపెన్ చేయట్లేదు. ఇతను కోపం వచ్చింది, కోపం వచ్చేసి కేసు వేసాడు. ఇప్పుడు నా పేరు ఇది, నేను అకౌంట్ క్రియేట్ చేస్తుంటే వీళ్ళు ఓపెన్ చేయట్లేదు, నా బిజినెస్ అంతా లాస్ అవుతుంది, నేను నష్టపోయాను వీళ్ళ వల్ల. అండ్ కోర్టులో కేసు ఏం వేశారంటే, ఇతనికి అపాలజీ చెప్పాలి, నాకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్. అండ్ ఇంకోటి వచ్చేసరికి నా అకౌంట్ అసలు ఎప్పటికీ బ్యాన్ చేయకూడదు, నేను క్రియేట్ చేసిన అకౌంట్స్ని నష్టపరిహారం కూడా చెల్లించాలి. ప్రజెంట్ ఇప్పుడు కేసు పెట్టాడు కదా, దానికి సంబంధించి అయితే డబ్బులు అయితే మొత్తం నాకు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి లాయరే కాబట్టి కేసు అయితే వేశాడు. మరి చూడాలి, ఇది ఇంకా హియరింగ్ రాలా, జస్ట్ ఇప్పుడు కేసు అయితే వేశాడు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే శ్రీహర్ష అడుగుతున్నారు. మామూలు యూట్యూబ్ వీడియోస్ ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే ఇంగ్లీష్లో వస్తున్నాయి, చాలా మందికి ప్రాబ్లం అయిపోతుంది. క్రియేటర్స్ అయితే మాత్రం మీరు దాని సెట్టింగ్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్గా అయితే మాత్రం ఆడియన్గా చూస్తుంటే యూట్యూబ్ వీడియో చిరాకు వస్తుంటుంది, మనం తెలుగులో మాట్లాడుతుంటే అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది, ఆటో డబ్బింగ్ ఫీచర్ ఇది. సో దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలంటే, మీరు వీడియో చూస్తున్నప్పుడు పైన సెట్టింగ్స్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ ఆప్షన్ ఉంటుంది, దానిలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అది ఇంగ్లీష్లో రన్ అవుతుంటుంది, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఒరిజినల్ ఆడియో మీరు వినొచ్చు. యూట్యూబ్ ఇది కొత్త ఫీచర్ అనమాట, ఆటో డబ్బింగ్ అని చెప్పేసి. చాలా మంది దీని గురించి కామెంటేషన్ అడుగుతా ఉన్నారు, సొల్యూషన్ అయితే అది దీనికి. నెక్స్ట్ మనకి ఐప్యాడ్ యూస్ చేసే వాళ్ళకి ఇంకొక గుడ్ న్యూస్, రీసెంట్గా వాట్సాప్ నేటివ్ సపోర్ట్ తీసుకొని వచ్చింది. వాట్సాప్ యాప్ మీరు ఐప్యాడ్లో యూస్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా నేటివ్ సపోర్ట్ తీసుకొని వచ్చింది. ఇన్స్టాగ్రామ్ యాప్ కూడా మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకొని ఐప్యాడ్లో అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నేపాల్ ఒక 26 సోషల్ మీడియా యాప్స్ అయితే బ్యాన్ చేసింది. పెద్ద పెద్ద యాప్స్ కూడా ఉన్నాయి, మెటాకి సంబంధించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ పోయింది, అన్ని యూట్యూబ్ కూడా పోయింది, అండ్ మాక్సిమం పెద్ద పెద్ద యాప్స్ అన్ని వెళ్ళి. ఎందుకంటే వీళ్ళు బ్యాన్ చేసేసింది, మెయిన్ రీజన్ వీళ్ళ గవర్నమెంట్ ఒక 7 days టైం ఇచ్చింది వీళ్ళందరికీ రిజిస్టర్ అవ్వమని చెప్పేసి. ఎందుకు రిజిస్టర్ అవ్వమన్నారంటే, వీళ్ళు ఆఫీసెస్ రన్ చేయాలి. ఇక్కడ నేపాల్లో వీళ్ళకి ఆఫీసులు లేవు, ఈ కంపెనీస్ అన్ని నేపాల్లో ప్రాపర్గా ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి. అండ్ దానిలో సపోర్ట్ కోసం ఒక ఆఫీసర్ కూడా ఉండాలి, మేము రీచ్ అవ్వడానికి వాళ్ళని, మాకు సపోర్ట్ కోసం ఉండాలి. అండ్ ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటా అడుగుతూ ఉంటారు కదా ఈ సోషల్ మీడియా యాప్స్ని. సో దానికి సంబంధించి కూడా మాకు ఉండాలి సెక్యూరిటీ పరంగా. సో ఇవన్నీ మీరు చేయాలి. ఒక 7 days టైం మీరు రిజిస్టర్ చేసుకోండి. అంటే ఓన్లీ టిక్టాక్ ఒకటే రిజిస్టర్ చేసుకుంది పెద్ద పెద్ద యాప్స్లో, మిగతా ఏవి రిజిస్టర్ చేసుకోవాలా. సో గవర్నమెంట్ అయితే మొత్తం అన్ని బ్యాన్ చేసేసింది. ఇప్పుడు నేపాల్లో చాలా మంది VPN యూస్ చేసి ఈ యాప్స్ అయితే యూస్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది, ఈ VPN యూస్ చేయకండి, ఇదంతా మన కోసమే చేస్తుంది, కొద్దిగా సపోర్ట్ చేయండి అని చెప్పేసి. మరి చూడాలి వీళ్ళందరూ ఆఫీసులు పెడతారో లేదో అక్కడ. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే కన్నప్ప వచ్చింది ప్రైమ్ వీడియోలో. ఒకవేళ మీరు థియేటర్లో మిస్ అయి ఉంటే మాత్రం ప్రైమ్ వీడియోలో మీరు చూడవచ్చు ఈ వీకెండ్కి. అండ్ దాంతోపాటు F1 మూవీ చాలా మంది ఫేవరెట్ మూవీ ఇప్పుడు ఇది. సో ఇది బుక్ మై షోలో HD క్వాలిటీలో మీరు ఫ్రీగా అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు బుక్ మై షో అకౌంట్ ఉందనుకోండి, మీరు ఇది ఫ్రీగా చూడొచ్చు. ఒకసారి ఓపెన్ చేశారనుకోండి సినిమా చూడడానికి, మీరు 2 రోజుల్లో ఫినిష్ చేయాలి. 2 రోజుల్లో ఫినిష్ అయిపోతే మాత్రం ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకవేళ మీరు 4K క్వాలిటీలో చూడాలనుకుంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది, 499 రూపీస్ అయితే ఉంది. అప్పుడు మీరు 4K క్వాలిటీలో చూడొచ్చు బుక్ మై షోలో. థియేటర్లో చూడాలనుకుంటే 3 సినిమాలు రిలీజ్ అయినాయి, ఘాటి, మద్రాసి అండ్ లిటిల్ హార్ట్స్. సో ఈ సినిమాలు మీరు ఏం చూసారు, ఏది బాగా అనిపించింది, ఈ వీకెండ్ మన సబ్స్క్రైబర్స్కి మీరు ఏది రికమెండ్ చేస్తారు చూడమని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వస్తారు బీహార్ నుంచి. బీహార్ వాళ్ళు అంటారా బాబు అంటారు కదా, అట్లా ఉందన్న పరిస్థితి. మనోడు ట్రైన్లోకి డైరెక్ట్ కూలర్ తీసుకుపోయాడు, చిన్న కూలర్ తీసుకొని పోయి దాన్ని ట్రైన్లో పెట్టేసుకొని చక్కగా నిద్రపోతున్నాడు అనమాట, తల దగ్గర పెట్టేసుకొని దాన్ని. అంటే కూలర్ ఆన్లో పెట్టాడు, దాన్ని పవర్ యూస్ చేశాడు రైల్వేది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం చిన్న చిన్న గ్యాడ్జెట్స్కి యూస్ చేసుకోవచ్చు కానీ ఇట్లాంటివి యూస్ చేయడానికి అయితే ఉండదు. దీని మీద ఫైన్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే వీడియో బాగా వైరల్ అవుతుంది, మరి చూడాలి. రైల్వే డిపార్ట్మెంట్ చూసింది అనుకోండి, పాపం అయితే ఫైన్ అయితే వేయచ్చు. నెక్స్ట్ ఒకసారి యూపీలో జరిగింది. యూపీలో ఫ్రెండ్స్ బెట్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అక్కడ వరదలు వస్తున్నాయి. యమునా నదిలో మొత్తం బాగా చూడొచ్చు మీరు, బాగా వరదలు అయితే పారుతున్నాయి. వాటర్ ఫ్లో కూడా బాగా హెవీ అనిపిస్తుంది. సో వీళ్ళు ఫ్రెండ్స్ బెట్ పెట్టుకున్నారు, నువ్వు దూకి నువ్వు బయటకు వచ్చావు అనుకో నీకు 500 రూపాయలు ఇస్తావు అన్నట్లుగా 500 రూపాయలు బెట్ అయితే పెట్టుకున్నారు. మనోడు షర్ట్ ఇప్పేసి దూకేశాడు. అతనికి ఈతొచ్చు, బయటకు వచ్చేయచ్చు అనుకున్నాడు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏమైందంటే, వరద నీరు కదా, అవి డిఫరెంట్ డైరెక్షన్స్ వస్తున్నాయి, అతను ఎదురేదాల్సి వస్తుంది. సో ఏదైతే మనకి ప్రవాహం ఎట్లా వస్తుందో దానికి ఎదురేదడం కష్టం అనమాట. సో అతను ట్రై చేశాడు, చాలాసేపు ట్రై చేశాడు ఒడ్డుకు రావడానికి, కానీ వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉంది, రాలేకపోయాడు.
అతను కొట్టుకెళ్ళిపోయాడు. అతను ఇంతవరకు కూడా దొరకలేదు. ఫ్రెండ్స్ వచ్చేసరికి నువ్వు గెలిచావు 500 వచ్చేసేయి బయటికి అంటున్నాడు. అతను రావడానికి ట్రై చేస్తున్నాడు గానీ అక్కడ రావడానికి అవకాశం అయితే లేకుండా పోయింది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి బెట్లు అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్ మధ్య. చాలా మంది తాగుడు దగ్గర కూడా కొద్దిగా వేసేసి బెట్లు పెడతా ఉంటారు. బాటిల్ లేపండి అది ఇది అని చెప్పేసి. అవన్నీ మీకు చాలా డ్యామేజ్ అయితే చేస్తాయి. సో కొద్దిగా జాగ్రత్త అవుతున్నాను ఇట్లా బెట్లు పెట్టుకునేటప్పుడు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ అయితే లైక్ చేయండి. రేపు iPhone 16 లాంగ్ టర్మ్ రివ్యూ అయితే వస్తుంది. అది కూడా మిస్ కాకుండా చూడండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కదా. సెలవు. బాయ్.